ఏమరా తల్లి ఏం మూసినావు మెడక? ఏం బాలాజీ ఎప్పుడు వచ్చినవా? ఏం మ్యా నా ఫ్రెండ్ మన ఇంటికి వస్తే అమ్మారికి మాట్లాడుతున్నావా? ఇంట్లో పోయే వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకో, నిన్నే ముంచేసిపోతారు. మంచోడు మంచోడేలే, ముంచుకుంటా ఉంటే చాలు. ఏందిరా తల్లి అటు మాట్లాడుతున్నావు? మీరంతా అంటే ఎంత అభిమానం తెలుసా నాకా? ఆ పిల్ల మాటలు పట్టించుకోబాక. ఇప్పుడు వీడియోలు చేస్తా ఉన్నావు, మంచి రీచ్ వస్తా ఉంది, నువ్వు కూడా చేస్తావని చెప్పి పిలిచిన. రే నాకు యాక్టింగ్ రాదురా. యాక్టింగ్ ఉంది, నేను చెప్పించేరా చాలా. సరేలే ట్రై చేస్తా, బాగా చేస్తానో లేదో. అందరం కలిసి చేద్దాంలేనా, మేము ఉండా నీకా? ఎక్కువ మంచితనం పలికిరాదు మావా. కార్తిక, నేనేంటో మీ నాన్నకి బాగా తెలుసు, మిమ్మల్ని కాదని నేనేం చేయలేమ్మా. సురేష్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సురేష్, అందుకే హైదరాబాద్ కూడా వెళ్ళా. అయినా అక్కడ పరిస్థితులు ఏం బాగాలేదులే, నీలాగా పిలిచి ఎవరు ఛాన్స్ కూడా ఇవ్వలా. అయినా మా చేతి వాటమే మంచిది కాదులే అన్న, మేము ఎంత పెట్టి ఎంత చేసినా మమ్మల్ని దోషులుగా మాట్లాడతారా? మున్లక్ష్మి, మా ఫ్యామిలీ మొత్తం మీతో ఎంత క్లోజ్ గా ఉంటారా? మీరు చేసే వీడియోస్ కోసం కాదు, మీకోసం మీకు సపోర్ట్ గా నా ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే బతుకుతాను. డిస్కషన్ ఏం వద్దుగానే ఒక వీడియో స్టార్ట్ చేయమా గుణంతో కూడా. మోయ్ నేను నిక్కర్ గా చేసుకుని ఉండేది ప్యాంట్. ఎవరా తాగున్నావా? ప్యాంట్ చూపిస్తున్నావా? మా ఇంటికి ఎందుకు వస్తారా మీరా? మా అమ్మ కాల్సిందే 2 వడలురా. బాలాజీ మన వంశానికి సిగ్గులే, మన వడలు తినాల్సిందే. లచ్చక్కో ఏ జనంలో కుక్కలరా మీరా? మా ఇంట్లో ఏం చేసినా వాసన బట్ట చేస్తా ఉంటారు కదరా, దొంగ నా బట్టల్లారా. నీ వాళ్ళు బలేదు ఏం బలేదు, పోయే ఒక్క వడన తిన్నావురా. వడల్లో ఎలకల మందు కలిపేస్తాను నా బట్ట. ఎక్కడికి వెళ్దాం? ఏమో మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. మీరంటే నాకు చాలా అభిమానం. సినిమాకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం, సినిమాకి వెళ్దాం. మీరంటే నాకు చాలా అభిమానం. బీచ్ కి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం, సముద్రంలో మునిగి వెళ్దాం. మీరంటే నాకు చాలా అభిమానం. గుడికి వెళ్ళి పిక్నిక్ వెళ్దామా? వెళ్దాం వెళ్దాం, గుళ్ళో దేవుడికి దండం పెట్టి పిక్నిక్ లో అందాలు చూస్తాం. మీరంటే నాకు చాలా అభిమానం. అడ్డంగా ముంచేవు కదా, ఆకాశం మీదొట్టు, మనం తిరిగే ఈ భూమి మీదొట్టు. మీరంటే నాకు చాలా అభిమానం. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తడు? ఏంటడి నీ అభిమానం ముంచేసిందా? నా ఫోన్ ఎత్తలే ఉండుమోవా. రే ఎక్కడ పోయినావురా? మా 1 సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదంట. రైటా నేను వీడియోలు తీలేను, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నన్ను వదిలేయండి. సురేష్ నీ భార్య కూడా మా ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదంట. ఎందుకు మాట్లాడలేదనా? అందరూ మంచి వాళ్ళని చెప్పి నా మొగుడు మీకు అన్ని ఇచ్చి డబ్బు ఇచ్చి సొంత వాళ్ళలాగా చూసుకుంటే, మీ వల్ల మేమేదో డెవలప్ అయినట్టు పిస్టేజ్కి పోయి చెప్పుడు మాటలిని మాకు దూరంగా పోతా ఉండేది మీ ఇంట్లో వాళ్ళు. వాళ్ళ మాటలిని అభిమానం అభిమానం అని నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తావా? మీరు పక్కింటి వాళ్ళైనా సరే నా బంధువులాగా అనుకుని నా బిడ్డలకు సొంత మేనమామ లాగా పరిచయం చేశాను రా నిన్ను. ఒకరి కష్టం మీద నేను డెవలప్ అవ్వలేదురా, నా కష్టం మీదే డెవలప్ అయ్యా. అయినా నా కష్టాన్ని దోచుకొని నన్నేం మాట్లాడతారు అందరూ. సురేష్ నా తప్పుంటే సారీ. చేయమనింది మా అమ్మా నాన్నే, ఇప్పుడు చేయొద్దన్నది మా అమ్మా నాన్నే. చేద్దాం అనుకున్నా, వద్దులే. నువ్వు బదమవా, నేను ఉన్నా.